బాపట్ల జిల్లా మార్టూరులో నూతనంగా నిర్మించిన 33/11 కేబీ విద్యుత్ సబ్స్టేషన్ను పచ్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ ప్రారంభించారు. 2.5 కోట్ల వ్యయంతో ఈ సబ్స్టేషన్ నిర్మితమైంది. గతంలో లో వోల్టేజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న గృహ వినియోగదారులకు, రైతులకు, పరిశ్రమలకు ఇక నుంచి నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. అన్ని మున్సిపాలిటీ అర్హతలు ఉన్న మార్టూరులో ప్రత్యేక సబ్స్టేషన్ ఏర్పాటు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ గారు కానీ ఇంకా ఉన్నతాధికారులు సబ్స్టేషన్తో పాటు ఇక్కడ ఇంటర్ రిలేటెడ్ ఏ అయితే చిన్న చిన్న ఇష్యూస్ చాలా ఉన్నాయి. చిన్న కరెంట్ పోల్స్ రీప్లేస్మెంట్, 3 ఫేజ్ కండక్టరు, మన గ్రామాల్లో వాటర్ సప్లైకి సంబంధించినటువంటి చాలా మైన్యూట్ ఇష్యూస్, వీటిని మీరు అలసత్వం వహించకుండా, కొంత డిలే కాకుండా ఇమీడియట్గా, నాకు తెలిసి ఈ గారి పరిధిలోనే ఇవన్నీ కూడా, మహా అయితే ఎస్సీ గారి దగ్గరికి వెళ్తారు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి. ఇవన్నీ కూడా మీరు సాధ్యమైనంత తొందరగా వీటి మీద ఫోకస్ చేసి చేస్తారని చెప్పి, అలానే ఈరోజు మనం ఈ సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకుంటున్నాం అంటే చాలా వరకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మార్టూరు గ్రామం కాకుండా మార్టూరులో నివసించేటటువంటి ప్రజలకు కాకుండా చుట్టుపక్కల రైతులు కూడా చాలా పెద్ద ఎత్తున ఉపయోగకరంగా ఉంటుంది. భవిష్యత్తులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ 5,000 అబోవ్ పాపులేషన్కి ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంథెన్ చేయాలని చెప్పి పాత కండక్టర్స్ని రీప్లేస్ చేసి కొత్తవి కానీ, లేకపోతే కేటగరైజేషన్ అంటే సింగిల్ ఫేస్ నుంచి 3 ఫేస్ కింద మార్చేదానికి కూడా ఒకటి ఆల్రెడీ నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆర్డిఎస్ఎస్ స్కీమ్ ఒకటి మళ్ళా సర్వే జరుగుతుంది. మన సన్నీ చెప్పినట్టు పాత లైన్స్ అన్నీ కూడా డిఫాల్ట్గా ఏవైతే ఉన్నాయో తక్కువ హైట్లో ఉన్నటువంటి పోల్స్ రివ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పాన్సర్డ్ స్కీము. అనదర్ 2 monthsలో ఇది కూడా మెటీరియలైజ్ అవుతుందని చెప్పి ఇప్పుడే మన ఈ మస్తానీ గారు చెప్పడం జరిగింది. మీరు దయచేసి పీరియాడికల్ రివ్యూస్ ఇంటర్నల్గా పెట్టుకొని, ఎందుకంటే నాకున్నటువంటి బెస్ట్ ఆఫ్ మై అబ్జర్వేషన్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు మీకు ఇంటర్నల్గా అది ఆల్మోస్ట్ ఇప్పుడు కార్పొరేటివ్ సిస్టంలోకి వెళ్ళింది. అంటే ప్రజలకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి పే చేయాల్సిన బిల్సు, లీగాలిటీ పార్ట్ ఆఫ్ టెక్నికాలిటీ అంతా కూడా 100% పర్ఫెక్ట్గా ఉంది. ఇది నాణ్యానికి ఒకవైపు. అదర్ సైడ్ మీరు ప్రజలకు సర్వీస్ కూడా అంతే స్థాయిలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఇది బ్యాలెన్స్ తప్పితే ఏమైందంటే మీ డిపార్ట్మెంట్కే ఉనికికి ప్రమాదమైనటువంటి ఇది. ఇలా ఇండస్ట్రియల్ సెక్టార్లో కొంచెం ఎక్కువ రేటే కలెక్ట్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం అగ్రికల్చర్కి 0 అంటే ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఇది మీకు అంతర్గతంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ రెండింటినీ మీరు బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బిల్లులు కట్టాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా కట్టాల్సిందే ప్రజలు కానీ, అలానే ఇండస్ట్రీస్ నడిపేటటువంటి యజమానులైన. కానీ మీ సర్వీసెస్ కూడా ఖచ్చితంగా మెరుగుపరుచుకుంటేనే ఈ డిపార్ట్మెంట్ మనుగడ భవిష్యత్తులో బలంగా ఉంటుందని చెప్పి నాకున్నటువంటి అభిప్రాయం. ఎందుకంటే చాలా డిపార్ట్మెంట్లు ఈ ప్రైవేటైజేషన్ వచ్చిన తర్వాత మీరు చూసుకోండి, ఎండ్ ఆఫ్ ది డే ప్రజలకి ఎవరు సర్వీస్ ఇస్తే వాళ్లే మనుగడలో ఉంటారు తప్పితే ఇందులో గవర్నమెంట్ రోల్ కూడా చాలా టెంటేటివ్గా ఉంటుంది. పోస్టల్ డిపార్ట్మెంట్ లేదు. నిజంగా గతంలో ఒక 30-40 సంవత్సరాల క్రితం మన చిన్నప్పుడు మనకి ఎక్కడైనా చదువుకుంటే మనీ ఆర్డర్ 100-200 రూపాయల కోసం మీరు చెక్, నెట్ బ్యాంకింగ్ వచ్చింది, లేదంటే మెయిల్స్ 1 సెకండ్లో. అలానే ఇవాళ అనివార్యంగా మనకి దీర్ఘకాలికంగా ఉంటుంది, నేను కాదంటలేదు, బట్ రకరకాలైనటువంటి రీసెర్చెస్ జరుగుతూ ఉన్నాయి. మీ డిపార్ట్మెంట్లో కూడా ఇంధనానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా పెద్ద ఎత్తున రీసెర్చెస్ తక్కువ రేటుకి